హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా పోరొట్టకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ చేయడం అంటే చాలా ప్రాసెస్ అనుకుంటాము, కాదండి. మనకు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఒకటి ముందుగా వేయించుకొని పెట్టుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఒక బౌల్లో వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దీంట్లోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, సాల్ట్, అలాగే చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, ఇలా మసాలాలన్నీ వేసుకొని చికెన్కు బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మసాలాలన్నీ చికెన్కి పట్టించిన తర్వాత లాస్ట్లో కర్డ్ అనేది వేసుకొని మసాలాలు బాగా పట్టించాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ అన్ని మసాలాలు చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఒక 30 to 40 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ 1 అవర్ అవుతేనే మనకి చికెన్ బిర్యానీ అనేది బాగా స్మూత్గా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ అనేది మరిగించుకోవాలి. దీంట్లోకి స్పైసెస్, మసాలా దినుసులు, అలాగే పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి. మనకి వాటర్ అనేది చాలా సాల్టీగా ఉండాలి, అప్పుడే రైస్లోకి ఆ సాల్ట్ అనేది వస్తుంది. సో ఇలా ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి నీళ్ళన్నీ బాగా మరిగించుకోవాలి. ఇంతలోపు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసి ముందుగా మనం 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అనేది ఇక్కడ మనకి ఒక 50% అనేది కుక్ అవ్వాలి, అప్పుడే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లోకి 1 మీడియం సైజ్ టమాటో కూడా నేను యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా యాడ్ చేయడం వల్ల. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది మరుగుతున్నాయి. దీంట్లోకి నేను ఒక 1 అవర్ ముందు బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నా, వీటిని దీంట్లోకి యాడ్ చేస్తున్నా. ఇది మనకి బాస్మతి రైస్ ఒక 70% అనేది కుక్ అవ్వాలి. ఇలా రైస్ ముట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇలా రైస్ అనేది ఇలా విరిగిపోవాలి. ఇట్లా ముట్టుకుంటే అప్పుడు మనకి ఒక 70% రైస్ అనేది కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని లేయర్గా పక్కన స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్ మీద యాడ్ చేసుకోవాలి. మధ్యలో మనకి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ అన్నిటినీ కూడా దీంట్లోకి బాగా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్కి మనకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే దీని మీదకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ ఉడుకుతున్న వాటర్లోనే కొంచెం పసుపు వేసుకొని న్యాచురల్గా కలర్ అనేది వస్తుందన్నమాట. ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ కొంచెం మీకు ఇక్కడ పలుకుగా అనిపిస్తే మీరు ఇక్కడ దమ్ పెట్టేటప్పుడు అలా రైస్ ఉడికిన వాటర్ని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మనం ఒక 30 మినిట్స్ దమ్ పెట్టుకుంటే ప్లేట్ మూసుకొని వేడివేడిగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను బరువు కోసం ఇలా రోల్ అనేది పెట్టాను. రోల్ పెట్టుకుని ఒక 30 మినిట్స్ మనం దమ్ పెట్టేసుకున్నాం అనుకో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతే అండి, సింపుల్గా హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.